जय बालाजी, जय जय बालाजी, गोविंद नारायण नारायण। गोविंद ఏదో సింపుల్గా ఉంటుంది అనుకున్న తీర్థం కానీ చాలా బాగుంది నడక. ఓకే ఓకే, నేను మామూలుగా సింపుల్గా వెళ్తాము అనుకున్నాను కానీ చాలా బాగుంది. నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. జై బాలాజీ. తిరుమల కొండల్లో ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి కాబట్టి జై బాలాజీ స్వామి వారు ఇక్కడ వనాల గురించి కానీ విశేషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి స్వామి. ఇది మీరు చూస్తూ ఉంటారు, ఇలాంటి చెట్టు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇప్పుడు చూడండి, ఇది యొక్క మిరియాల చెట్టు. ఇది మామూలుగా కింద ఉండదు. ఈ చెట్టు గాలికి కింద పడటం వల్ల ఇది మనకి చేతికి అందేటట్టు ఈ మిరియాలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఇదే మిరియాలు అయ్యేది. ఇంకా ఇప్పుడు ఈ మాదిరిగా ఇంకా ఒక 3 నెలలు అయితే తయారవుతాయి. చూడండి ఎట్లా ఉండేయో మిరియాలు. ఇవే మా స్వామివారికి పొంగల్లో వాడతారు. పొంగల్లో ఈ మిరియాలు స్వామికి స్పెషల్. అదే మాదిరిగా తిరుమలలో రథవాహనాలలో ఉప్పు మిరియాలు కలిపి స్వామివారి రథ చక్రాల కింద వేస్తారు. అందుకోసమే తిరుమలలో ప్రతిదీ విశేషమే, ప్రతిదీ ఆయుర్వేదమే, ప్రతిదీ ఆరోగ్యమే, ప్రతిదీ లోకక్షేమమే, ప్రతిదీ ఆయుసు ఆరోగ్యము సంపదలు జ్ఞానానికి మోక్షానికి ఇచ్చే ఈ తీర్థము మనం చూడొచ్చు. ఇంకా ఒక 50 అడుగులు వేస్తే ధ్రువ తీర్థం వస్తుంది. మీరు ఆ ధ్రువ తీర్థాన్ని కూడా చూడొచ్చు. ఇది చూడండి. జై బాలాజీ. మన వీడియోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి అంటే చెప్పండి. ఎలాగంటే మనము లంబాసింగి ఆ సైడ్కి వెళ్ళినప్పుడు అంటే ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి మిరియాల చెట్టులు చూసాం. మళ్ళీ ఇప్పుడే చూడటం అనమాట. తిరుమల కొండల్లో మిరియాల చెట్టు అంటే గ్రేట్, ఎందుకంటే అది కూల్గా ఉండే ఏరియానే కాస్తుందన్నమాట.